ఇక్కడైతే ముందు షేప్ బెల్ట్లు తీసుకున్నాను, 2 అటు ఇటు కూడా వేసుకొని చూస్తున్నారు కదా, నేను ఎలా అయితే వేసానో అలానే వేసుకోండి. ఇలా వేసుకుంటే మీకు 2 కూడా బయట పక్కకి వస్తాయి అన్నమాట. పక్క పక్కన పెట్టుకొని ఇప్పుడు జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ చివరికంట కూడా ఇలా జాయింట్ చేసేసుకోండి. జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా 2 కూడా మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకున్నాం కదా లైనింగ్, అలాగే మెయిన్ క్లాత్. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ఉంటుంది కదా మన షేప్ బెల్ట్, సింగిల్ది ఇలా వేసేసుకొని దానిపైన కింద స్టిచ్చింగ్ వేసేసుకోండి. ఒక 1/2 ఇంచు పట్టుకొని స్టిచ్చింగ్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని లైనింగ్ మీద పడేటట్టు ఇంకో కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మడత పెట్టుకొని ఎక్కువ తక్కువ ఉంటే చూసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోండి. ఇక్కడ 2 కూడా జాయింట్ చేసేస్తున్నాను. షేప్ బెల్ట్లో ఇదొక రకం అనమాట. పాతకాలపు ఎలా వేసేవారో సేమ్ అలా అయితే ఇక్కడ నేను వేస్తున్నాను. ఇలా 2 కూడా కలిపి కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేసేసుకోండి. ఫస్ట్ ఎలా చేసామో ఇటు సైడ్ కూడా అంతే. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఇది క్రాస్ కటింగ్ కాదు, మామూలు స్ట్రైట్ కటింగ్. ఇలా నెక్ 2 కూడా పక్క పక్కన వేసేసుకొని దానిపైన మెయిన్ క్లాత్ వేసేసుకోండి. కొత్తవారు ఎప్పుడైనా కానీ చేసే తప్పు ఏంటంటే విడివిడిగా వేసుకుంటారు. అందుకనేసి వాళ్ళకి ఒకటి ఫ్రంట్కి వస్తుంది, ఒకటి బ్యాక్కి వెళ్ళిపోతుంది మెయిన్ క్లాత్. అలా కాకుండా ఉండాలంటే ఇక్కడ నేను ఎలాగైతే వేసానో 2 పక్క పక్కన నెక్ అలా వేసేసుకొని మెయిన్ క్లాత్ దానిపైన సెట్ చేసేసుకొని అప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఈ 2 కూడా ఫ్రంట్కి అలా నీట్గా వచ్చేస్తాయి అనమాట. మన మెయిన్ క్లాత్ ఫ్రంట్ ఒక్కొక్కసారి ఏంటంటే లోపలికి పోతూ ఉంటుంది మీరు విడివిడిగా జాయిన్ చేయడం వల్ల. అప్పుడు ఏంటంటే మళ్ళీ అంతే విప్పు తీయాల్సి వస్తుంది ఒక సైడు. అందుకనేసి అలా కాకుండా ఉండాలంటే నేను ఎలా చూపిస్తున్నానో అలా వేసుకోండి, నీట్గా వచ్చేస్తాయి కొత్తవారు ఎవరైనా కానీ. ఇక్కడ కూడా చుట్టూ కూడా ముడతలు లేకుండా జాయిన్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే లైనింగ్ కనిపిస్తుంది కదా మనకి బట్ట పైనుంచి, అందుకని నేను మెయిన్ క్లాత్ మీద నుంచి కుట్టేస్తున్నాను. చుట్టూ కూడా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి.
అలానే రెండో పక్క కూడా జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ అంతా తీసేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే ఇక్కడ రెడీ అయిపోయినాయి ఫ్రంట్ పార్ట్లు. ఇప్పుడు వచ్చేసి డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. సైజుకి ఇచ్చిన బ్లౌజ్ వెడల్పు డాట్ ఎంత ఉందో ఇక్కడ పెద్ద డాట్ ఏంటంటే ఉక్సులు పట్టి సైడు మన స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని డాట్ వెడల్పు ఎంత అయితే ఉందో అక్కడ దాకా అయితే నేను మార్క్ చేసుకున్నాను. మామూలుగా అయితే 3 ఇంచెస్ ఎవరికైనా కానీ ఫ్రంట్ పక్క నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు హైటు డాట్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. అలానే ఇటు సైడ్ వచ్చేసి 2.5 పెట్టుకుంటున్నాను నేను వెడల్పు. 2.5 పెట్టేసుకొని ఇక్కడైతే కచ్చికాల పెట్టేసుకున్నాను. ఇదేంటంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళు కాబట్టి నేను డాట్ పొడవు అనేది కొంచెం తగ్గిస్తాను. మామూలు చిన్నపిల్లలు అయితే అంత పొడవు వేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి ఏంటంటే అంత పొడవు అవసరం లేదు. మెయిన్ డాట్ వచ్చేసి ఇవేమో మిడిల్లో. ఇలా భుజాలకి ఎదురుగా మెయిన్ డాట్ వేసేసుకోవాలి. ఈ డాట్లు కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి ఏమో దగ్గరకంటే రానివ్వాలి, కొంతమంది ఏమో దగ్గరికి రానివ్వరు అనమాట. వాళ్ళకి ఏంటంటే దూరంగా వదిలేసేయాలి డాట్స్ అనేది. పెద్దవాళ్ళు ఇష్టపడరు కదా, మళ్ళీ కప్పులు ఇలా దగ్గరికి వచ్చేసినాయి అంటే అందుకనేసి ఈ డాట్స్ మాత్రం చూసుకొని కుట్టుకోవాలి. సైజ్ బ్లౌజ్కి ఎంత దూరం అయితే ఉన్నాయో అంత దూరాన్ని మనం వదిలిపెట్టేయాల్సి వస్తుంది అనమాట. చిన్నపిల్లలకి ఏంటంటే చెస్ట్ అనేది పైకి లేచినా కానీ వేసుకుంటారు, పెద్దవాళ్ళు అలాగే వేసుకోరు కదా, అందుకనేసి చూసుకొని వేసుకోవాలి డాట్స్. ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ కూడా డాట్స్ స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. ఇటు సైడ్ వచ్చేసి మిడిల్లో ఈ రెండు వేసుకున్న తర్వాత చంకలో డాట్ ఆల్రెడీ మనకి ఇలా పైకి పట్టుకుంటూ వచ్చేస్తుంది. ఈ పై క్లాత్ కూడా కలుస్తుందో లేదో చూసుకోండి. ఫింగర్ తోటి మనకి మెయిన్ బట్ట కలుస్తుందో లేదో చూసుకోవాలి కుట్లలోకి, ఒక్కొక్కసారి కలవదు. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకొని పైనుంచి ఇంకా కుట్టేసుకోవడమే. మనకి ఏంటంటే పాత బ్లౌజులు ఎక్కువ శాతం అయితే ఇలానే ఉండేవి. ఇప్పుడంటే రకరకాలు వచ్చినాయి కానీ షేప్ బెల్ట్లు లోడింగ్ అని అవి ఇవని పాతకాలంలో అయితే ఇలానే కుట్టేసేవారు. పైనకి కుట్లు కూడా అలా కనిపిస్తూ ఉండేవి అనమాట లోపలికి. అందుకనేసి ఈ పద్ధతిలో కూడా ఒకసారి చూపిద్దామన్నట్టుగా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇలా కుట్టేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. చూస్తున్నారు ఎంత నీట్గా ఉందో, చూడడానికి చక్కగా అణిగినట్టుండి షేప్ బెల్ట్. ఇదే విధంగా రెండో సైడ్ కూడా కుట్టుకోవాలి. ఇలా ఉండేదన్నమాట. పాత బ్లౌజులు నాయి అయితే చాలా వరకు పాత కుట్టించినవి ఇలానే ఉండేవి నా బ్లౌజులు అయితే. ఇప్పుడైతే కుట్లు కనపడకుండా లోపలికి వేసేస్తున్నాం, కానీ మన అమ్మమ్మలు అలా నానమ్మలు బ్లౌజులు చూస్తే ఇలానే ఉండేవి అనమాట, కనపడుతూ కుట్లు అనేది. ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నాం. ఈ పెద్ద డాట్ ఉంటుంది కదా, ఇలా లోపలికి మడిచిపెట్టుకోండి. దాని మీద కుట్టు పడకూడదు. కుట్టు పడిందంటే మీకు కొంచెం పట్టేసినట్టు అనిపిస్తుంది. అందుకనేసి పైకి పెట్టేసుకొని అప్పుడు కుట్టుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకున్నా పర్వాలేదు, లాస్ట్లో కుట్టుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్. ఇక్కడ ముందు పక్క కూడా లైన్ చేసేస్తున్నాను. చూస్తున్నారుగా రెండు పక్కల కూడా రెడీ అయిపోయింది. షేప్ బెల్ట్ అయితే చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి హైట్ చూసుకోండి, ఎక్కువ తక్కువ లేకుండా. ఇప్పుడు ఉక్స్ పట్టీ అయితే వేసేస్తున్నాను. ఉక్స్ పట్టీ కోసం మన నడుం పట్టీలో మిగిలింది కదా కోరస్ సైడ్ ముక్క, అదైతే సరిపోతుంది. ఇక్కడ ఇలా పైనుంచి కుట్టేసుకొని ఒక 1/2 ఇంచు లోపలికి మలిచేసుకొని ఇక్కడ రిప్ లాగేసుకోవాలి. రిప్ లాగేసుకున్నాక ఇప్పుడు కిందకి పెట్టుకొని లైనింగ్ మీదే ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక చిన్న మడత వేసి, కూర ఉంది కాబట్టి మడత అవసరం లేదు, అదే కూర లేకపోతే మడత పెట్టుకోండి. ఇక్కడ నేనైతే మడత పెట్టలేదు, దీన్ని లోపల పెట్టేసి కుట్టేశాను. ఇక్కడైతే ఉక్స్ పట్టీ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టీ. ఉక్స్ పట్టీ కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెట్టుకుంటారు. ఒకరు లెఫ్ట్లో పెట్టుకుంటారు, ఒకరు రైట్లో పెట్టుకుంటారు. అది చూసుకొని వేసుకోండి. సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఏంటంటే వాళ్ళు ఉక్సులు పట్టి ఎటు సైడ్ ఉందో చూసుకొని కుట్టాలి. మళ్ళీ మనకి ఇలా అలవాటు అయిపోయిందని ఇలా కుట్టేసామంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏంటంటే రైట్ సైడ్ పెట్టుకొని ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకేసారి మనం లెఫ్ట్కి పెట్టేసామనుకో వాళ్ళు ఉక్సులు అనేది పెట్టుకోలేరు.
అందుకనేసి అదొక్కటి బాగా గమనించుకోండి. మీరు ఎప్పుడైనా కానీ సైజ్ బ్లౌజ్ చూసి పెట్టండి. ఇక్కడ వచ్చేసి కాజా పట్టీ అయితే వేసేస్తున్నాను. కాజా పట్టీ కోసం లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ కూడా తీసుకొని కింద నుంచి కుట్టుకొని పైకి రప్పించేసి ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత ఒక్క పావు ఇంచు గ్యాప్లో ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు ఇక్కడైతే కాజా పట్టీ ఉక్స్ పట్టీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టీ సైడ్ మనం నెక్ చెక్ చేసుకోవాలి. సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, భుజం పైన ఒక 1/2 ఇంచు వదిలిపెట్టుకొని అక్కడి నుంచి పెట్టుకొని ఇప్పుడు రౌండ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడైతే మనకి సమానంగా వచ్చేసింది. ఉక్సుల పట్టీ కాజా పట్టీ కూడా బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంత వచ్చింది. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను కొద్దిగా తీస్తున్నాను. మళ్ళీ స్టిచ్చింగ్ ఉంచుకొని కొంచెమే తీయండి. ఇక్కడ డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్టిచ్ వేసుకొని అప్పుడు ఆ స్టిచ్చింగ్ పక్క నుంచి కట్ చేసుకోవాలి. అదే మీరు ఇలా కుట్టు వేసుకోకుండా కట్ చేసేస్తారనుకో మళ్ళీ రెండు విడిపోతాయి, మనకి ముడతలు అనేది వచ్చేస్తాయి మళ్ళీ. అందుకని కుట్టు వేసుకొని అప్పుడు కట్ చేసుకోండి. ఇప్పుడు కాజా పట్టీ పైన మళ్ళీ ఉక్సు పట్టీ పెట్టుకొని రెండు సమానంగా ఉన్నాయి లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడైతే రెండు సమానంగానే ఉన్నాయి. కొంచెం లైన్ చేస్తున్నాను కాజా పట్టీ పక్కన, ఇదంతా కూడా ఒకసారి రౌండ్గా చేసేస్తున్నాను కొద్దిగా తీసి అంతే. ఇక్కడ